subscribe my channel. Subscribe my channel. Subscribe my channel. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లీలాది వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్గా టేస్టీగా బ్యాచిలర్కి ఉపయోగపడే రెసిపీ ఒకటైతే చేస్తున్నాను. అదేంటే మేమైతే ఎగ్ ఫ్రై అంటాము, కొంతమంది ఎగ్ పొడి, కొంతమంది ఎగ్ ఫ్రై అంటారు, మేమైతే ఎగ్ పొడి అంటాము. ఎగ్ పొడి అయితే ఇప్పుడైతే నేను చేస్తున్నా. చాలా సింపుల్, ఒక 4 ఐటమ్స్: గుడ్లు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు. ఇప్పుడైతే నేను ఒక 5 ఉల్లిగడ్డలు అయితే పొట్టయితే తీసి కడిగి పక్కన పెట్టాను. ఇవైతే సన్నగా కట్ చేసుకుందాం. ఇవి కట్ చేసుకున్నాక చూపిస్తాను. బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 నిమిషాలలో అయిపోయేది రెసిపీ అయితే ఇది. చాలా సింపుల్గా వెంబడి చేసుకొని, ఎక్కువ టైం పట్టదు, వెంబడి చేసుకొని అయితే తినేయచ్చు. ఏమంటే అందుబాటులో ఎగ్స్, ఉల్లిపాయలు అయితే తప్పనిసరిగా ఉండాలి. ఆ టయానికి సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే సన్నగా కట్ చేసుకోవాలి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తీసుకొని ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఎగ్ రైస్ చేయమన్నారు. ఎగ్ రైస్ చేస్తారని అన్ని రెడీ చేసుకునే లోపు మళ్ళీ ఎగ్ రైస్ వద్దు, ఎగ్ పొడి చేయన్నారు. ఏం చేస్తావు, తప్పదు. వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. మా సైడ్ ఎక్కువ ఇదైతే చేసుకొని తింటారు. ఇదంతా మా ఆయనకు పెట్టినా తింటాడు, అంత ఇష్టం మా ఆయనకు. ఎప్పుడు ఇదే చేయమంటుంటాడు. దగ్గర వారానికి 3 సార్లు ఇదే ఉంటుంది మా ఇంట్లో అయితే తప్పకుండా. అంటాడు, మా ఆయనకైతే చాలా ఇష్టం ఇది. నెక్స్ట్ మటన్ ఇవి 2 అంటే చాలా ఇష్టం మా ఆయనకు. కొద్దిగాడు చికెన్, ఫిష్ నాకు ఇష్టము. తర్వాత బోటీ కర్రీ, హెడ్ అంటే చాలా ఇష్టం. మా ఆయనకైతే మటన్, ఎగ్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఎర్రగా వేగినాయి. కొద్దిగా పసుపు కొద్దిగా, అలానే ఉప్పు, కారం 2 కలిపి ఉన్నాయి. దీంట్లో కలిపేసి వేసుకున్నాను. పెట్టుకొని ఎగ్స్ మొత్తం పగలగొట్టుకుంటాం. ఎందుకంటే ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకుందాం. ఇది మ్యాష్ అయిన వరకు అయితే కలుపుకుందాం. ఇది మ్యాష్ అయిన తర్వాత ఇంకా కలపకూడదు, కొంచెం మగ్గిన తర్వాత అయితే కలుపుకోవాలి. పొడి కావాలి అంటే కలుపుతూనే ఉండొచ్చు. ఎక్కువ పొడి వద్దు అనుకున్న వాళ్ళైతే ఎక్కువ శాతం కలపకూడదు, ఇలానే ఉంచుకొని వదిలేస్తాం. ఎక్కువ అయితే కలుపుకోకూడదు. ఇప్పుడు ఇలా తిప్పేసుకోవాలి అంతే. ఇలాగా అంతే, ఎక్కువ కాకుండా ఇలా తీసుకొని ఇలా తిప్పుకోవాలి. తిప్పుకోకుండా ఇలా తిప్పేసుకున్నాం అనుకో, ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకోవాలి కదా. ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందాం. చేసుకున్నాం అనుకో ఎక్కువ పొడి అవ్వదు, పీసెస్గా బాగుంటుంది. ఎక్కువ శాతం పొడి అవ్వకుండా చూడండి, ఎక్కువ శాతం పొడి లేకుండా ఇలా ఉంటుంది. ఒకసారి సిమ్లో పెట్టుకొని ఇలానే మగ్గించుకుందాం. అయితే ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది, ఎగ్ పొడి అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. నా పప్పు ఉంది, కానీ నాకు ఎగ్గు కూడా సరిగ్గా తినను కాబట్టి పచ్చిపులుసు చేసుకున్నాను. ఈ పచ్చిపులుసు చేస్తే నాకంటే మా పిల్లలు ఎక్కువ తింటారు. ఏదో ఒకటి తర్వాత పెట్టేసి ఇంకా వాళ్ళు అన్నం తింటారు. నేను లైవ్ అయిపోయిన తర్వాత అన్నం తింటారు. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.